బుల్టెన్లో మరో బ్రేకింగ్ చూస్తున్నాం. 2000 కోట్ల కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం కోసం ఏర్పడిన టీఆర్ఎస్ పార్టీ దేశ రాజకీయాల్లో సమూల మార్పులకు ఆకాంక్షిస్తూ బీఆర్ఎస్ గా రూపాంతరం చెంది దాదాపు 24 ఏళ్లు పూర్తి చేసుకుని 25వ వసంతంలోకి అడుగు పెడుతున్న వేల రజతోత్సవ సంబరానికి సర్వం సిద్ధమవుతుంది. వరంగల్ శివారులోని ఎల్కతుర్తి వేదికగా ఆదివారం బ్రహ్మాండమైన బహిరంగ సభకు పార్టీ యావత్తు సమాయత్తమవుతుంది. ఇక బీఆర్ఎస్ శ్రేణులు, ఉద్యమకారులు, అభిమానులు, సామాన్య జనంతో పాటు పార్టీలోని అన్ని స్థాయిలోని నాయకులంతా వరంగల్ వైపు కదిలేందుకు సిద్ధమయ్యారు. ఇక 2000 కోట్ల కేసీ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం కోసం ఏర్పడిన టీఆర్ఎస్ పార్టీ దేశ రాజకీయాల్లో సమూల మార్పులను ఆకాంక్షిస్తూ బీఆర్ఎస్ కు రూపాంతరం చెంది దాదాపు 24 ఏళ్లు పూర్తి చేసుకుని 25వ వసంతంలోకి అడుగు పెడుతున్న వేళ రజతోత్సవ సంబరానికి సర్వం సిద్ధమైంది. వరంగల్ శివారులోని ఎల్కతుర్తి వేదికగా ఆదివారం బ్రహ్మాండమైన బహిరంగ సభకు పార్టీ యావత్తు సమాయత్తమవుతున్నట్లు తెలుస్తుంది. దీనికి బీఆర్ఎస్ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు, ఉద్యమకారులు అందరూ కూడా తరలి వెళ్తున్నారు. దాదాపు ఎడ్ల బంధు పేద కూడా వెళ్తున్నట్లు కూడా తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి భవిత అందిస్తారు. భవిత చెప్పండి. 14 ఏళ్ల ఉద్యమ ప్రస్థానము, 10 ఏళ్ల అధికారము, తర్వాత ఒక ఏడాదిన్నర నుంచి ప్రతిపక్ష హోదా, ఇన్నేళ్లుగా నుంచి బీఆర్ఎస్ తన ఏదైనా శైలిలో ఒక పోరాటం చేసిందని చెప్పారు. 14 ఏళ్ల ఉద్యమ చరిత్ర తర్వాత అలుపేరుగానే పోరాటం చేసి తెలంగాణను సాధించినటువంటి ఘనత కేసీఆర్ గా ఉందని చెప్పేసి ప్రతి ఒక్కరు చెప్తున్న సందర్భం ఉంది. అయితే తర్వాత 10 ఏళ్ల అధికారం తర్వాత ఇప్పుడు ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి కేసీఆర్ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చవి చూసి ప్రధాన ప్రతిపక్ష నేతగా అడుగుపెట్టిన సందర్భం ఉంది. దాని తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో ఏ ఒక్క సీటు కూడా గెలుచుకోకుండా కొంత ఇబ్బందులకు గురైనటువంటి బీఆర్ఎస్ పార్టీ గత కొంతకాలంగా అంటే ప్రధాన ప్రతిపక్ష హోదా నుంచి ఉన్నప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు 15 నెలలుగా కూడా ఏ ఒక్క అంటే రాజకీయ పార్టీ చేసినటువంటి విమర్శలకు సంబంధించి కావచ్చు, ప్రజలకు సంబంధించి కావచ్చు, ఏ ఒక్క కూడా స్టేట్మెంట్ ఇవ్వనటువంటి కేసీఆర్ ఈ రోజు వరంగల్ వేదికగా ఒక బహిరంగ వేదికలో ఎన్నో కొన్ని సూచనలు చేశారని ప్రతి ఒక్కరు ఎక్స్పెక్ట్ చేస్తున్న సందర్భం అయితే కనబడుతుంది. అయితే ఈ రోజు జరిగేటువంటి ఈ సభకి జనం తరలి రావాలని చెప్పేసి కూడా ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు పిలుపునిచ్చారు. ఇప్పటికే బహిరంగ సభకు సంబంధించినటువంటి పూర్తి ఏర్పాట్లు కూడా అయిపోయి అక్కడికి చాలా మంది బీఆర్ఎస్ నేతలు కూడా చేరుకుంటున్న సందర్భం అయితే ఉంది. అక్కడ ఇప్పటికే మాజీ మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, బీఆర్ఎస్ శ్రేణులు కూడా ఇప్పటికే సభా ప్రాంగణం వద్దకి చేరుకున్నారు. కొంతమంది బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా అక్కడికి చేరుకున్న సందర్భం అయితే ఉంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి జిల్లాలకు సంబంధించి కావచ్చు, ఇతర కొత్త జిల్లాలకు సంబంధించి కావచ్చు, ప్రతి జిల్లా నుంచి కూడా బీఆర్ఎస్ శ్రేణులు తరలి రావాలని చెప్పేసి ఇప్పటికే వాళ్ళు పిలుపునిచ్చిన సందర్భం కనబడుతుంది. అయితే శ్రేణులు కూడా స్వతహాగా కొంతమంది పాదయాత్ర రూపంలో కావచ్చు, కొంతమంది సైకిల్ యాత్ర రూపంలో కావచ్చు, మరికొంతమంది ఎడ్ల బండ్ల రూపంలో ఇప్పటికే వరంగల్ సభకు చేరుకుంటున్న సందర్భం కనబడుతుంది. అయితే బీఆర్ఎస్ నేతలు పెట్టినటువంటి బస్సులే కాకుండా బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా వాళ్ళ సొంత వాహనాల ద్వారా కావచ్చు, సొంత ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఇప్పటికే ఒక్కొక్కరుగా బీఆర్ఎస్ సభకు చేరుకుంటున్నారు. అయితే బీఆర్ఎస్ సభ మనం చూసినట్లయితే అది వరంగల్లోని ఎల్కతుర్తి వేదికగా ఈ సభ నిర్వహిస్తున్నారు. కొన్ని ఎకరాల ప్రాంగణంలో ఇప్పటికే బీఆర్ఎస్ సభా ప్రాంగణాన్ని ఏర్పాటు చేసింది. అంటే కేసీఆర్ ఉండేటువంటి ప్రధాన ప్రాంగణంలోనే దాదాపుగా 500 మంది ప్రజాప్రతినిధులు కూర్చునేటువంటి వేదిక, భారీ బహిరంగ వేదిక కూడా అంటే మెయిన్ స్టేజ్ కూడా వాళ్ళు ప్రిపేర్ చేసిన సందర్భం కనబడుతుంది. కింద కూడా కొన్ని వేల మంది బీఆర్ఎస్ శ్రేణులు కూర్చునేందుకు కూడా పూర్తి స్థాయిలో సీటింగ్ కెపాసిటీ ఏర్పాటు చేశారు. అక్కడికి వచ్చినటువంటి నేతలకు కావచ్చు, మహిళలకు కావచ్చు, కార్యకర్తలకు కావచ్చు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అక్కడ ఏర్పాట్లు పూర్తి చేశారు. దాదాపు 10 లక్షల మందికి పైగా ఈ సమావేశానికి బహిరంగ సభకు హాజరవుతారని చెప్పేసి ఇప్పటికే బీఆర్ఎస్ భావిస్తున్న తరుణంలో దానికి తగ్గట్టుగానే ఏర్పాట్లు చేశారు. అంటే డ్రింకింగ్ వాటర్ కు సంబంధించి కావచ్చు, ఇంకా మజ్జిగ ప్యాకెట్లకు సంబంధించి కావచ్చు, వర్షం వస్తే కొంచెం అక్కడ ఇబ్బందులు తలెత్తకుండా కూడా అక్కడ ఏర్పాట్లు పూర్తి చేసుకున్నట్టుగా తెలుస్తుంది. మహిళలకు సంబంధించి పూర్తి స్థాయిలో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని చెప్పేసి స్వయంగా సీఎం అంటే మాజీ సీఎం కేసీఆర్ కూడా ప్రజాప్రతినిధులకు సూచించిన సందర్భం ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే అక్కడ మొబైల్ టాయిలెట్స్ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఇప్పటికే ఒక్కొక్కరుగా బహిరంగ సభకు అంటే వేదిక వద్దకు చేరుకుంటున్నారు. ఎక్కడ చూసినా కూడా పూర్తి స్థాయిలో రాష్ట్రం అంతా కూడా గులాబీమయమైందని చెప్పుకోవాలి. ఇంకా వరంగల్ చుట్టుప్రక్కల మాత్రం పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ జెండాలతో అదే కేసీఆర్ ఫ్లెక్సీలతో, బ్యానర్లతోనే పూర్తి స్థాయిలో నిండిపోయిందని చెప్పేసి ఇప్పటికే గులాబీ శ్రేణులు చెప్తున్నారు. మరికొద్ది సేపట్లో కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో అంటే ఎక్స్పెక్ట్ చేసినటువంటి మంది కంటే కూడా ఎక్కువగా అక్కడికి చేరుకుంటారు అని చెప్పేసి ఇప్పటికే మనకు సమాచారం అయితే అందుతుంది. అయితే ఈ రోజు సాయంత్రం 5 గంటలకు సభ సమావేశం ప్రారంభం కానుంది. ఇప్పటికే కేటీఆర్ కూడా హైదరాబాద్ నుంచి బయలుదేరి
ఆ సమావేశానికి బయలుదేరి వెళ్లారు. అయితే సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల ప్రాంతంలో కేసీఆర్ ఆ సభకు చేరుకుంటారని చెప్పేసి సమాచారం అయితే అందుతుంది. దాదాపుగా గంట సేపు వాళ్ళ ప్రసంగం ఉండే నేపథ్యం అయితే కనబడుతుంది. ఎందుకంటే గత 15 నెలల నుంచి కూడా ప్రతిపక్షాల హోదాలో ఉండి అక్కడ ఎక్కడ కూడా ప్రజల వద్దకు కావచ్చు, అసెంబ్లీకి కావచ్చు, పూర్తి స్థాయిలో ఎక్కడ వాళ్ళు అటెండ్ అయిన సందర్భం లేదు. ఒకవైపు ఇటు కాంగ్రెస్ కావచ్చు, అటు బీజేపీ కావచ్చు, ఇద్దరు కూడా ఏకతాటిగా బీఆర్ఎస్ పైన చేసినట్టు విమర్శలకు సంబంధించి కావచ్చు, ఎక్కడ కూడా వాళ్ళు జవాబు చెప్పిన సందర్భం లేదు. అయితే ఈ నేపథ్యంలోనే మొదటిసారిగా భారీ బహిరంగ సభ పెట్టుకోవడము, రజతోత్సవ సంబరాలు నిర్వహించుకోవడము, ఈ వేదిక ద్వారా కేసీఆర్ ఏం చెప్తాడా అని చెప్పేసి అందరూ ఒక ఉత్కంఠగా ఎదురు చూస్తున్న సందర్భం అయితే ఉంది. అయితే ముఖ్యంగా 14 ఏళ్ల ఈ మహాప్రస్థానం అంటే ఉద్యమ ప్రస్థానం కావచ్చు, 10 ఏళ్ల అధికార చరిత్రకు సంబంధించి పూర్తి స్థాయిలో అతనే ఒక స్క్రిప్ట్ రాసుకున్నట్టుగా, అంటే వాళ్ళ స్క్రిప్ట్ నే ఈసారి చదువుతారు. అంటే వాళ్ళు ఓన్ గా ప్రిపేర్ చేసుకున్నటువంటి స్క్రిప్ట్ పైన ఈసారి కేసీఆర్ ఆధారపడి ఉన్నారని చెప్పేసి ఇప్పటికే బీఆర్ఎస్ శ్రేణులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తంగా మనం బీఆర్ఎస్ మహా ప్రస్థానానికి సంబంధించి కావచ్చు, 10 ఏళ్ల అధికార చరిత్రకు సంబంధించి కావచ్చు, ప్రస్తుతం ఉన్నటువంటి ప్రతిపక్ష హోదాకు సంబంధించి కావచ్చు, వాళ్ళు ఏం చేశారు, కేసీఆర్ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏం సాధించారు అనే పూర్తి స్థాయిలో ఆ సభలో వివరిస్తారు అని చెప్పేసి అందరైతే ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అంతేకాకుండా ఇప్పటికే కాంగ్రెస్ పూర్తి స్థాయిలో వైఫల్యం చెందుతున్న పరిస్థితి ఉన్న నేపథ్యంలో, ప్రజల నుంచి పూర్తి స్థాయిలో వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ పైన కావచ్చు, అటు బీఆర్ఎస్ బీజేపీ పైన కావచ్చు, కేసీఆర్ ఎలాంటి వ్యాఖ్యలు చేశారని మాత్రం అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్న సందర్భం అయితే ఉంది. రైట్ బయట అయితే ఈ యొక్క సభకు దాదాపు ఎంతమంది వస్తున్నారు అనేది అంచనా ఉంది. అదేవిధంగా ఎవరెవరు ప్రముఖులు వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ సభ ఏర్పాట్లు అసలు ఏ విధంగా చేశారు, ఎన్ని గంటలకు సభ ప్రారంభమవుతుంది? ఇప్పటికే సభ ఏర్పాట్లకు సంబంధించి దాదాపు 25 రోజుల నుంచి కూడా అక్కడ పూర్తి స్థాయిలో నిమగ్నమై ఉండి, పూర్తి స్థాయిలో దాదాపు కొన్ని ఎకరాల విస్తీర్ణంలో 150 ఎకరాల విస్తీర్ణంలో ఈ సభ ఏర్పాట్లు చేశారని చెప్పేసి, భారీ స్థాయిలో ఖర్చు పెట్టి ఈ సభ ఏర్పాట్లు చేశారని చెప్పేసి బీఆర్ఎస్ శ్రేణులు చెప్తున్నారు. అయితే ఇప్పటికే అంటే ఉదయం నుంచి కూడా ఒక్కొక్కరుగా అక్కడికి చేరుకుంటున్న సందర్భం కనబడుతుంది. ఇప్పటికే కొంతమంది పాదయాత్రలో కూడా అక్కడికి చేరుకున్నారు. మాజీ మంత్రి హరీష్ రావు కూడా అక్కడ పాదయాత్రలో మరి కాసేపట్లో అక్కడికి చేరుకునే అవకాశం కనబడుతుంది. ఇప్పటికే మాజీ మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, అంటే బీఆర్ఎస్ శ్రేణులు చాలా మంది ఇప్పటికే సభా ప్రాంగణానికి చేరుకున్నారు. అక్కడ ఉన్నటువంటి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు కూడా ఇంకా పరిశీలిస్తున్న సందర్భం అయితే ఉంది. మినిమం 10 లక్షలకు పైగా బీఆర్ఎస్ శ్రేణులు అక్కడికి తరలి వచ్చే అవకాశం ఉన్నట్టుగా ఇప్పటికే బీఆర్ఎస్ అధినేతలు అయితే భావిస్తున్న సందర్భం అయితే ఉంది. అయితే కేసీఆర్ 6 గంటల నుంచి 7 గంటల ప్రాంతంలో వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పటికే ఎక్కడికక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, ఇటు వెహికల్ కి సంబంధించి జామ్ కాకుండా ఇప్పటికే పూర్తి స్థాయిలో అధికారులు కూడా ఏర్పాట్లు చేసిన సందర్భం కనబడుతుంది. ఈ భారీ బహిరంగ సభకు హాజరయ్యేటువంటి వాళ్లకు ఎక్కడ కూడా పార్కింగ్ సమస్యలు తలెత్తకుండా కూడా ఎక్కడికక్కడ వాళ్ళకి, అంటే ఏ సైడ్ నుంచి, దక్షిణ భాగం నుంచి, ఉత్తర భాగం నుంచి కావచ్చు, పడమ ఏ సైడ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళకి అక్కడ పూర్తి స్థాయిలో వాళ్ళకు పార్కింగ్ సౌకర్యం కూడా ఏర్పాటు చేశారు. అంతేకాకుండా సభకు సంబంధించినటువంటి ఈ విషయంలో సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు. దానికి ఒక కమాండ్ కంట్రోల్ సెంటర్ ను ఏర్పాటు చేశారు. పూర్తి స్థాయిలో సభలో ఉన్నటువంటి సీసీ కెమెరాలకు సంబంధించి ఆ కమాండ్ కంట్రోల్ కి అనుసంధానం చేశారు. అక్కడ హెల్ప్ లైన్ సెంటర్లు కూడా ఏర్పాటు చేశారు. వాళ్ళు కొన్ని హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసి ఎవరికి ఎక్కడ, అంటే ట్రాఫిక్ విషయంలో కావచ్చు, ఇంకేదైనా సమస్య వస్తే కావచ్చు, ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఆ టోల్ ఫ్రీ నెంబర్లు, అంటే ఏవైతే నెంబర్లు ఏర్పాటు చేశారో ఖచ్చితంగా కమాండ్ కంట్రోల్ సెంటర్ కి అవి అనుసంధానం చేయబడి ఉన్నాయి. వెంటనే వాళ్ళకు సమస్య పరిష్కరించే విధంగా కూడా అక్కడ ఏర్పాట్లు పూర్తి చేశారు. అంతేకాకుండా దాదాపు 12 అంబులెన్స్లు కూడా అక్కడ అందుబాటులో ఉంచిన సందర్భం అయితే కనబడుతుంది. ఇంకా మొత్తంగా చూసినట్లయితే ఉన్న జిల్లాలన్నిటికన్నా దాదాపు ఒక్కొక్క జిల్లా నుంచి 5,000కు పైగా మంది బీఆర్ఎస్ శ్రేణులు ఈ సభకు తరలి వస్తున్నారనే అంశం అయితే మనకి ఇక్కడ కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ బబితా ఫర్ ది క్లియర్ అప్డేట్స్.